మనకి ఎలా వచ్చింది నిమ్స్ అనేది ఒక 2 minutes నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Sure. యాక్చువల్లీ 2011లో అప్పుడున్న మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ 2011లో ఎన్ఎంపీ పాలసీ తీసుకొచ్చారు. ఎన్ఎంపీ పాలసీ అంటే ఏంటంటే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ. ఈ పాలసీ ద్వారా ఏంటంటే ఎక్కడైతే 3 రాష్ట్రాలు 2 రాష్ట్రాలు కలిసి ఉంటాయో అక్కడ మనకి ల్యాండ్ పుల్లింగ్ అనేది చేయాలి అని చెప్పి అప్పుడున్న మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఎన్ఎంపీ పాలసీ తీసుకొచ్చారు. సో అట్లా కంటిన్యూ చేస్తూ 2016లో ఇక్కడ ల్యాండ్ అవైలబుల్ ఉందని చెప్పి గుర్తించారు ఇప్పుడున్న మన బీజేపీ గవర్నమెంట్, మన మోడీ గారు. సో 2016లో ఇక్కడ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మనకు నిమ్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని చెప్పేసి. సో ఇక్కడ 12,635 ఎకరాలు మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది ల్యాండ్ అని చెప్పి నిమ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ 2017-18లో ల్యాండ్ పుల్లింగ్ అంతా చేసుకుంటూ వెళ్ళారు. 2021కి వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్స్ కూడా తీసుకొచ్చారు. పర్మిషన్స్ రాగానే కంపెనీస్కి ఇన్విటేషన్ పంపించారు. పంపగానే ఇక్కడ మనకి హోండై కంపెనీకి 675 ఎకర్స్ ఇచ్చారు. మళ్ళీ వేమ్ టెక్నాలజీస్ వచ్చింది. వేమ్ టెక్నాలజీస్ కూడా 511 ఎకర్స్ ఇచ్చారు మనకి. దాంతోపాటు మనకు ట్రైటాన్ కంపెనీ, యూఎస్ బేస్డ్ కంపెనీ, దాని తర్వాత వన్ మోటో అండ్ మహేంద్ర ఇట్లా ఇంకా కొన్ని కంపెనీస్ కూడా పైప్ లైన్లో ఉన్నాయి మనకి. సో ఈ 12,635 ఎకర్స్లో phase 1, phase 2 కింద సపరేట్ చేశారు. ఇప్పుడు phase 1 కింద మనకి పనులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. మనకు ఎస్ఆర్ఆర్ కంపెనీ వాళ్ళు టెండర్స్ దక్కించుకున్నారు. సో ఇప్పుడు వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దీంట్లో 3,500 ఎకర్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ బోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇప్పుడు నెక్స్ట్ ఒక 3 years తర్వాత ఇప్పుడున్న ప్రైస్ మనం ఏదైతే ఇప్పుడు మనం లాంచింగ్లో 9,000 పెట్టుకున్నామో, నెక్స్ట్ 3-4 years తర్వాత ఇక్కడ ఈ 9,000 కాదు కదా, మీకు 20,000 అయినా మనం దొరకదు. అట్లాంటి ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాం మనం. డెఫినెట్లీ. అయితే ఎంత అంటే పర్ స్క్వేర్ యార్డ్ ఎట్లా ఇస్తున్నారు అనే డీటెయిల్స్ చెప్పగలరా?